అండి వెల్కమ్ టు మై ఛానల్. సో రోజు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది కోకో సోల్ హెయిర్ అండ్ స్కాల్ప్ క్లెన్జర్ గైస్. ఇది ఏంటంటే 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ అండ్ మనకి ఇందులో వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేశారు. సో మీకు డ్రై స్కాల్ప్, ఎక్స్ట్రీమ్ డ్రై స్కాల్ప్ ఉంటే మాత్రం మీకు ఇది పర్ఫెక్ట్ ప్రోడక్ట్ గైస్. అండ్ దీనిలో ఏంటంటే ఈవెన్ బ్రింగరాజ్ మేథీ కూడా యూజ్ చేశారనమాట. సో ఇది నేను 200 ml ప్రోడక్ట్ 399 రూపీస్ అంటే ప్రైస్ అనమాట. సో మీకు డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ప్యాకేజింగ్లోకి వెళ్ళిపోదాం గైస్. ఇది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ కలర్ ప్లాస్టిక్ పంప్ ప్యాకేజింగ్లో వస్తుంది అనమాట. మీరు చూసినట్టు నేను ఇది మొత్తం యూజ్ చేశాను, ఇంత మాత్రమే మిగిలి ఉంది. సో ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు అయిపోయింది అనేది తెలుస్తుంది ప్రోడక్ట్ అనేది. అండ్ స్మెల్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే గైస్ అసలు ఈ ప్రోడక్ట్ స్మెల్ హైలైట్. స్మెల్ ఏంటంటే ఇది కోకోనట్ బర్ఫీ, కోకోనట్ స్వీట్స్ స్మెల్ వస్తాయి చూడండి. సో ఆ స్మెల్ వస్తుంది అనమాట. సో స్మెల్ మాత్రం చాలా బాగుంది గైస్ ఈ ప్రోడక్ట్. అండ్ చాలా మైల్డ్గా కూడా ఉంటుంది. మీ జిట్టు మీద ఏంటంటే మరి ఏదో కొబ్బరికాయ స్వీట్ లాగా ఏం స్మెల్ అవుతూ ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత స్మెల్ కూడా. ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ ఏంటంటే గైస్ ఇది మనకి జెల్ లైక్ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. సో మనం ఈ ప్యాకేజింగ్ నుండి బయటకు చూస్తే ఎల్లో కలర్లో ఉంది, కానీ యాక్చువల్గా మనం మన హ్యాండ్స్ మీద అది తీసుకుంటే ఏంటంటే కలర్లెస్ ఉంటుంది అనమాట. సో ఈ ఎల్లో కలర్ అయితే ఏమంత ఎక్కువ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్ దీని నుండి నురగా అనేది మాత్రం అస్సలు రాదు. చాలా మనం రుద్దుతూ ఉండాలన్నమాట నురగ రావడానికి. అండ్ కొంచెం ఎక్కువ కూడా తీసుకుంటూ ఉండాలి ప్రోడక్ట్. నేనేంటంటే ఎప్పుడు తక్కువ తీసుకుంటూ ఉంటాను, బట్ ఈ ప్రోడక్ట్తో ఏంటంటే ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఆల్సో మీరు జిట్టుకి నూనె పట్టించిన తర్వాత మాత్రం ఈ షాంపూతో తలస్నానం చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే అస్సలు ప్యాకేజింగ్ మీద ఏం చెప్తున్నారు అంటే దీనిలో మినరల్ ఆయిల్స్, సిలికాన్స్, పారబెన్స్, సల్ఫేట్స్, పెట్రోలియం, ఇవన్నీ కెమికల్స్ ఏం లేవు అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్ ఇంగ్రీడియంట్ లిస్ట్ని కూడా వీళ్ళు దీని మీదనే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇదేంటంటే దీనిలో చాలా వరకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అవి యూజ్ చేశారు కాబట్టి మనకి కొన్ని డేస్ అయిన తర్వాత ఈ షాంపూ కలర్ అనేది చేంజ్ అవ్వచ్చు, అది నార్మల్. అంటే గైస్ నేను నైకా నుండి కొనుక్కున్నాను, ఆఫ్లైన్లో అంత మీకు ఈజీగా దొరకదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్ ఇది ఏ హెయిర్ టైప్ వాళ్ళకైనా కానీ సెట్ అవుతుంది. కాకపోతే మీకు ఆయిలీ స్కాల్ప్ ఉంటే నాలాగా మీరు ఎక్కువ తీసుకోవాలి షాంపూ. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అనమాట ఈ ప్రోడక్ట్ అనేది. సో మీకు ఏంటంటే అంత డబ్బులు పెట్టడం ఇష్టం లేదా అని అనుకుంటే ఇది స్కిప్ చేసేయచ్చు. కాకపోతే నేను చెప్తున్నాను కదా ఎక్కువ తీసుకోవాలి. సో తొందరగా అయిపోతుంది ఈ షాంపూ అనేది. దీనిలో సల్ఫేట్స్ అవి లేవు కాబట్టి మనకి నురగా అనేది అస్సలు రాదు గైస్ ఈజీగా. అండ్ మీరు కనుక జిట్టుకు ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా మర్చిపోవాల్సిందే, సగం బాటిల్ అయిపోతుంది. అండ్ ఇంకా నాది పొట్టి జిట్టు, లైక్ నాది ఇంకా చిన్న జిట్టు, మీద ఇంకా పొడుగు ఒత్తు జిట్టు ఉంటే మాత్రం ఈ బాటిల్ మీకు లిటరల్లీ 1 month కూడా ఉండదు ఈ సైజ్ అనేది. సో ఓవరాల్గా ఏంటంటే ఒక డీసెంట్ ప్రోడక్ట్. నా డాండ్రఫ్ రిమూవ్ చేసిందా? రిమూవ్ చేయలేదు, నా డాండ్రఫ్ ఇంకా అలాగే ఉంది. కాకపోతే అంటే నేను గోక్కుంటే బయటకు వస్తుంది, కానీ లేకపోతే అంత కనపడట్లేదు అనమాట. ఉత్తప్పుడు కూడా అంతే అనుకోండి. సో నా డాండ్రఫ్లో అయితే ఏం చేంజ్ రాలేదు. హెయిర్ ఫాల్ని తగ్గించిందా కొంచెం. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అంత చేంజ్ అయితే నేను ఏమీ చూడలేదు. బట్ ఆన్లైన్లో చూస్తే మాత్రం చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ప్రోడక్ట్ మీద, అందుకనే నేను తీసుకున్నాను. బట్ నా వరకు అయితే నా స్కాల్ప్ మీద, నా హెయిర్ మీద అంత వర్క్ అవ్వలేదు గైస్. అండ్ నా జిట్టు కూడా కొంచెం జిడ్డుగా ఉన్నట్టే అనిపించింది. నాది ఆయిలీ స్కాల్ప్ కదా, సో నేను ఎంత తీసి రుద్దినా కానీ అది కొంచెం నాకు జిడ్డుగా ఉన్నట్టే అనిపించింది. ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్స్ ఇవన్నీ వాడితే ఏంటంటే వదిలినట్టు ఉంటుంది కదా హెయిర్ అనేది, దీంతో ఏంటంటే ఇంకా జిడ్డుగా ఉన్నట్టే అనిపించింది. సో ఓవరాల్గా నేను రికమెండ్ చేస్తాను. డ్రై స్కాల్ప్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. కాకపోతే మీకు కనుక ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కాల్ప్ ఉండి అండ్ మీకు జిట్టుకి ఆయిల్ అప్లై చేసే అలవాటు బాగుంటే నేను చెప్తున్నా కదా ఎక్కువ తీసుకుని రుద్దాలి. లైక్ నురగా కూడా మీకు ఒక 1 minute అలా రుద్దిన తర్వాత వస్తుంది అనమాట. నార్మల్గా షాంపూస్ ఏంటంటే మనం అలా రుద్దితే వచ్చేస్తాయి కదా, బట్ ఇది ఏంటంటే న్యాచురల్ షాంపూ కాబట్టి మనకి ఎక్కువ సేపు పడుతుంది. సో అదే మీకు హెర్బల్వి కావాలి, నాకు న్యాచురల్వి కావాలి అనుకుంటే పక్కా మీరు ఇది ట్రై చేయొచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే మళ్ళీ కొనను, నా వల్ల చేతులు నొప్పులు కూడా వస్తున్నాయి నాకు రుద్ది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఇది డ్రై స్కాల్ప్ వాళ్ళకి బెస్ట్, వేరే స్కాల్ప్ వాళ్ళు స్కిప్ చేయడం బెస్ట్. అండ్ మీకు న్యాచురల్వి ఇష్టమైతే పక్కా వెళ్ళొచ్చు. సో నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ సైన్స్.